సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నా ఉదయపూర్వక ధన్యవాదాలండి. చాలా మంది దంతాల వాపులు, పంటి నిప్పులు, పిప్పని బాధలతో చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది అడిగారు, చెప్పాను. మనకి ఈ రోజుల్లోనే ఎక్కువ శాతం బ్రష్లతో చేస్తున్నారు. ఆ బ్రష్లతో చేయకుండా ఒక యాపలతో మొహం కడగండి, కానుగ పూలతో మొహం కడగండి, నేపాల పూలతో మొహం కడగండి. ఆ పంటి సలుపులు రావు, పిప్పళ్ళు రావు. కొన్ని క్రిములు ఉంటాయండి, మనం తింటాం అల్పాహారం, ఆ పళ్ళుల్లో చిక్కుకుపోయి ఒక్కొక్కడేమో పొడుచుకుంటాడు, ఒక్కొక్కటి పొడుచుకోవడం బద్దకస్తాడు, అలాగే పడుకుంటాడు బొక్కలు చేసుకొని నీళ్లు. అదేమైంది అక్కడ బ్యాక్టీరియాలుగా బయలుదేరి మనం తిన్న ఆహారం అలా పన్ను పాడైపోయి పిప్పని మాదిరిగా మారుతుందండి. అది అలాంటి బాధతో చాలా మంది బాధపడుతున్నారు. పందుపళ్ళు చేస్తే నెంబర్ 1. ప్రతి వాళ్ళు ఇప్పుడు టూత్ పేస్ట్లు, బ్రష్లు. మన పాతకాలంలో బ్రష్లు అంటే ఏంటి తెలియదు. పందుపళ్ళు ఏ పంటి జబ్బులు లేవు. మన పూర్వీకులు 100, 70, 80 వచ్చినా పటపటా కొరికేవారు. ఏ అయినా సరే అంత గట్టిగా ఉండి. ఎందువల్ల అలాగే పందుపళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అంటే మనం బ్రష్లో ఇలా తోమేస్తాడు, నూరకు వచ్చేద్దు, ఊసేస్తాడు, పోతాడు, అంతే. అందువల్ల ఈ పిప్పళ్ళతో బాధపడే వాళ్ళకి ఎక్కువ శాతం ఈ నేపాల పూలు తోమండి, నెంబర్ 1 పనిచేద్ది. యాపలు మొహం కడగండి, బ్రహ్మాండ పనిచేస్తుంది. అలాగే పిప్పన్ను వచ్చేసింది, పిప్పన్నుతో బాధపడుతున్నాం, పిప్పన్ను పురుగు ఉంది అన్న వాళ్ళకి పిప్పంట్లో చూడండి, పిప్పంటాకు అంటాం, మిరపంటాకు అంటాం. అది తీసి ఒక మిరియాపకం చేసి మెత్తగా నూరేసి ఆ గలకలో పెట్టండి, పిప్పన్ను పురుగు చచ్చిపోద్ది. లేదు అంటే పైడిపత్తి అంటారు, అందులో దొరుకుతుంది. నా దగ్గర ఉందా చట్నీ వేసాను. చాలా మందికి మన రాజవంశంలోని చాలా మందికి ఇచ్చాను. అది ఏం కాదండి, ఆ పైడిపత్తి అన్నది దాంట్లో మిరియాపకం చేస్తాను, మెత్తగా ఆకు నూరుతాను. చెవిలో పసరు ఇటు సైడ్ కుడిపక్క వచ్చింది అనుకోండి, ఎడపక్క వేసాం అనుకోండి, చెవులోని పిప్పని బాధ పోతే ఇంక మళ్ళీ కనపడరాలు, అయిపోయినా బాగా తగ్గిపోయింది అంటారు. సింపుల్ అనమాట, చిటగా అది. అలాగే ఈ మిరపండాకు కూడా సేమ్ అలాగే చెప్పాను కదా, అలా చెవులు వేసుకోవాలి మిరపండాకు. ఇంకా పురుగులు మీరు డైరెక్ట్ చూడాలి అంటే వాకిడే అంటారు. మన పొలాల్లోని రోడ్ సైడ్ ఉంటుంది చూడండి, ముళ్ళు చెట్టు అంతా ముళ్ళు ఉంటుంది, ఇంత కాయలు ఉంటాయి. అప్పుడు కరోనా టైంలో కూడా దాన్ని చూపించారు, వాకిడి కాయలు, తిప్పతేగ, పొడపత్రి, ఇవన్నీ అనేసి. ఆ వాకిడి ఒళ్ళంతా ముళ్ళు ఉంటాయి, చెట్లు ఆకులు గంటలకి చిన్న ముళ్ళు ఉంటాయి. ఆ కాయలు, పళ్ళు కాయలు ఉంటాయి పసుపు రంగులోని, ఆ కాయలు కోసుకోండి. ఆ కాయలు కోసుకొని చక్కగా నీళ్ళని ఆరబెట్టుకొని, ఆరిపోతాయండి. ముక్కలు కోయండి, పళ్ళు పాలంగా మళ్ళీ పురుగు పడేసి పాడైపోతాయి. జస్ట్ ఇలా ముక్కలు కోసుకున్నాం అనుకోండి, చక్కగా ఆరుతాయి. అట్లా ఏం చేస్తారు, బాగా ఆరబెట్టి కచ్చబెచ్చగా నలగొట్టేసి, మీరు పురుగు పిప్పంట్లో పురుగు ఇంకా మళ్ళీ మీకు జలంలో కనపడకూడదు, మేము పురుగుని చూడాలి అనుకున్న వాళ్ళకి ఇది. ఆ కాయలు ఆరబెట్టేసి ఏం చేస్తారంటే పొగట చేసుకోండి. పొగట చేసేసి ఒక చూడండి, మనకి ఏమైనా పెంకు ఉంటుంది, నిప్పులు. ఆ నిప్పుల్లోని ముందు చిన్న బాణితో నీళ్ళు పెట్టుకోండి, దాంట్లోని చిన్న కప్పులోని నీళ్లు పెట్టుకోండి. నీళ్ళు పెట్టుకుని ఒక గొట్టం ఉండాలి మనకి, ఏమైనా ప్లాస్టిక్ గొట్టం అవచ్చు, ఎదురు గొట్టం అవచ్చు, ఏదైనా గొట్టం మాదిరి ఆ సైజులో ఉండాలి గొట్టం, మనకు నోటుకు పట్టినంత. గింజలు ఏం చేస్తారంటే ఈ వాకడ కచ్చబెచ్చ కొట్టేసాం కదా, వీటి నిప్పులో వేయండి, నిప్పుల్లో వేయండి, అవి పొగ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే పొగ వస్తుంది కదా, ఈ గొట్టం నోట్లో పెట్టుకుంటాం కదా, ఆ పొగ మనం అని పేర్చాల, అని పీరితే మన పళ్ళుకి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం, అలాగ అప్పుడు నీటికేసి, ఇప్పుడు మనం పళ్ళులో నీళ్ళు పోసుకున్నాం కదా, ఆ నీటిలో అలా పెట్టండి, పురుగులు పడిపోతాయి. చిత్రంగా ఉంటుంది మీకు. ఇదేంటన్నా గొట్టంలో నీళ్ళు పోసి అలా పురుగులు పడిపోతాయి నీటిలోని. అందుకే నీళ్ళు పెట్టుకోమన్నాను, పళ్ళతో నీళ్ళు ఎందుకు పెట్టుకోమన్నాను, నిప్పుల మీద ఇది వేసాము, నోట్లో గొట్టం పెట్టుకున్నాం, పొగ వస్తుంది, సాంబ్రాణి పొగలాగా. ఈ పొగ ఇందులో వేసాం కదా, పొగ వస్తుంది. నోట్లో గొట్టం పెట్టేసుకోండి, నోటుకి సరిపడా పెట్టేసుకొని పీరుతాల, పీరుతుంటే నోట్లో కూర్చోండి. సిగరెట్ చుట్ట తాగి కూడా ఎలా పీరుతాడు, పొగ పස්සను వస్తూ ఉంటాడు. అలా తీసి లాగేసి అలాగా అని మళ్ళీ అలా వదిలినట్టు వాటర్లో పడిపోతాయి పురుగులు. మీరు చూస్తారు, చిన్న కోడిపేలు కనపడదు, సూక్ష్మజీవిలో చిన్న ఆవగింజల్లాగా కూడా అసలు కనపడదు మనకి. కోడిపేలు చూస్తారు కదా, అలాగే ఉంటుంది సేమ్ ఎర్రగా, పురుగు పడిపోతుంది నీటిలోని. నెంబర్ 1 షిట్ కాదు అది. ఇంకా దానికి మించింది లేదు పిప్పంటికి అయితే మటుకి, ఇట్లా ఇంక నెంబర్ 1. దాంతో ఇంకా మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే చూడండి, నుసులేం అంటారు, నుసులేం దోలగొండాకు అంటారు. ఆ దోలగొండాకు ఏరుని తీస్తారు, పుట్ట మీద ఉన్న ఏరుని తీసి ఆ గలకలు అలా పెట్టి వండుకోండి, ఆ ఏరుని అంటుకు వచ్చేది పురుగు. అది ఆ ఏరుని అంటుకుని వచ్చేది పురుగు. చిత్రంగా మీరు ఇదేం మంత్రం వేసాడు అనుకుంటారు, కానీ ఏం కాదు అది, దాంట్లో ఉన్న పవర్ అది. ఆ ఏరుని ఆ పుట్ట మీదే ఉండాలి, అది ఆ ఏరుని తీయండి. నుసులేమంటారు, దోలగొండాకు అంటారు. చిన్న దోలగొండ, పెద్ద దోలగొండ, కాయలు కదా, చిన్న దోలగొండ మొక్క ఇంత మిరప మొక్కల్లోకి వస్తూ ఉంటుంది. ఆ ఏరు అలా పంటలో పెడితే పురుగు అలా ఏరు కంటుకుని వచ్చేది. నెంబర్ 1 చిట్కాలు ఈ పిప్పని ఉన్నవాళ్ళకి మటుకి. మీరు హాస్పిటల్ పోయి పిప్పళ్ళు పీకించేసుకోవాలా, మళ్ళీ అటు సిమెంట్ చేసుకోవాలా అన్న బాధ అవసరం లేదు. నెంబర్ 1 చిట్కాలు చేయండి, పిప్పలతో చక్కగా బాగుపడతారు. అది